హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఆర్ఎస్ ఫార్మ్స్. ఈరోజు మా షెడ్లో పిల్లలు బయటికి వెళ్తున్నాయి. కొంచెం లోపల ఉన్నప్పుడు వీడియో తీసి పెడదామని పెడుతున్నా. ఇతర చాలా ఉండేవి అమ్మేసాము. గొర్రెలు ఉన్నప్పుడు ఇబ్బంది పెడుతున్నాయి. గొర్రెల కింద కాళ్ళ కింద పడి చనిపోవడం లాంటివి అవుతాయని కొంచెం కోళ్ళు అన్నీ అమ్మేసి కొన్ని లాగాము. ఇప్పుడు గొర్రెలు లేవు కదా అని కొన్ని రోజులు వీటిని కూడా కొంచెం గుడ్లు పెడుతున్నాయి కాబట్టి కొంచెం పెంచితే బాగుంటుంది అని పెంచుతున్నాం. ఈ టర్కీ కోడి, చీమ కోడి షెడ్లో ఏంటంటే ఈ ఉడిన ధర కొంచెం పాములో పెడతా అనేది రాదు. మనకు కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. ఆ వచ్చుడుతోనే పాము అనేది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇది ఒకటి చెప్పాలంటే, ఇది మొన్న గూడు చిన్నగా దిగింది. 2 పిల్లలు చేసింది. అంటే దగ్గరగా ఒక 9-10 గుడ్లను ఖరాబ్ చేసింది. కొన్ని చేస్తే కొన్ని చేయవు. అది కొన్ని మిస్టేక్స్ జరుగుతాయి. ఇది అన్ని కోళ్ళను మంచిగా చూసుకుంటుంది. మా పెట్ట, మా పుంజు, మా షెడ్డు కొంచెం రాజు ఎక్కువ ఉంటుంది. అన్నిటిని గట్టిగా చూసుకుంటుంది. మళ్ళీ ఒకటి ఇది మొన్న పొదిగేసాము. వారం అవుతుంది. ఇంకొక 2 వారాల్లో ఇది కూడా గుడ్లు పిల్లలు చేస్తాయి. అంటే ప్యూర్ నాట్ ఫ్రెండ్స్. మన దగ్గర సోనాలి ఇలాంటివి ఏం పట్టించుకోము. ప్యూర్ నాటే పెంచుతాము. ఇది కూడా ఒకటి. అంటే ఇప్పటికి స్టెప్ బై స్టెప్ ఏదో ఒకటి గుడ్ల పొదుగుతుంటుంది, ఒకటి పిల్లలు చేస్తూ ఉంటుంది, ఒకటి సంథింగ్ జరుగుతూనే ఉంటుంది. మళ్ళీ గొర్రెలు వచ్చేదాకా కొంచెం చూసుకోవాలి కదా. అంటే ఏదో ఒక బిజినెస్ అనేది రన్ కావాలి కదా. గొర్రెలు మళ్ళీ తొందరనే వస్తాయి. అది కూడా వీడియోస్ పెడతాను. మా షెడ్ పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ప్రజెంట్. గొర్రెలు లేదు కాబట్టి కొంచెం మీరు అందరూ మమ్మల్ని ఆదరించి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని మేము అనుకుంటున్నాము. కొంచెం మమ్మల్ని ఆదరించండి ఫ్రెండ్స్. ప్రతి వీడియోస్ మేము అప్లోడ్ చేస్తాము. ప్లస్ మాకు చాలా కొన్ని కోళ్ళు పోతున్నాయి. దానికి కూడా సంబంధించింది ఏదో దాన్ని ఏమంటారు, పిల్లి ముంగిస లాంటివి పడుతుంది కావచ్చు. అది కూడా ఒకసారి ఉచ్చు లాంటిది వేసి పట్టి దొరికినాక అది కూడా వీడియో పెడతాము. అది కొంచెం ఇలా పెడదాం అనుకున్నాము. ఈరోజు వీడియో అలా రేపు పెడతాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.